గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ 8 ఫిబ్రవరి 2025. అందులో మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి డీట్ అంటే ఏంటంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. సో ఇది కొత్తగా ఇంప్లిమెంట్ అయిందన్నమాట. సో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అనేది దేనికోసము అంటే నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో డీట్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉచిత డిజిటల్ వేదికగా దీన్ని ప్రారంభించింది అనమాట. అంటే నిరుద్యోగ యువతలకి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి దీని ద్వారా మనం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ద్వారా మనం నమోదు చేసుకుంటా అంటే మన డీటెయిల్స్ అనేది నమోదు చేసుకుంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూపిస్తారనమాట. సో ఇది దేనికి అంటే పరిశ్రమలు, సంస్థలు మరియు నిరుద్యోగుల మధ్య వారధిగా పనిచేస్తుంది. ఏంటి అంటే డీట్, ఓకేనా. సో నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగం పొందడానికి ఇది సహాయపడుతుంది. ఎవరి కోసం అంటే ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవాలన్నమాట. 15 years ఎబో ఉన్న వాళ్ళందరూ నమోదు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది ఏంటి అంటే టీజీ ఐపాస్ ఉంటుంది కదా, అంటే కొత్తగా పరిశ్రమలు పెట్టుకోవాలనుకునే వాళ్ళు నమోదు చేసుకునే పోర్టల్. ఈ టీజీ ఐపాస్ లో ఎవరైనా కొత్తగా పరిశ్రమ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడైతే వాళ్ళు పరిశ్రమల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటారో ఆ సంస్థ అప్పుడే డీట్ లో కూడా తన సమాచారాన్ని నమోదు చేసుకోవాలని ఖచ్చితమైన నిబంధన, అంటే కంపల్సరీ అనే నిబంధనని ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది. ఎవరు కొత్త పరిశ్రమ పెట్టినా కూడా వాళ్ళు అప్పుడే డీట్ లో కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేది నమోదు చేసుకోవాలి అని చెప్పేసి నిబంధనను పెట్టిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ దీనికి జోనల్ ఏజెంట్ అంటే కలెక్టర్స్ ఉంటారు కదా, జిల్లా కలెక్టర్స్. ఆ జిల్లా కలెక్టర్స్ ఈ డీట్ కి చైర్మన్ గా నియమించింది అనమాట. అంటే ప్రతి జిల్లా కలెక్టర్ ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి డీట్ కి వాళ్ళు చైర్మన్ గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే భారత భద్రతకి యూరోడ్రోన్. ఓకేనా. సో అసలు యూరోడ్రోన్ అనేది ఏంటి అంటే యూరోపియన్ దేశాలు రిమోట్ పైలట్ ద్వారా, అంటే మనకి విమానం నడపాలి అని అంటే మనకి పైలట్స్ కావాలి కదా, అట్లా పైలట్స్ మానవులు కాకుండా రిమోట్ సహాయంతో అంటే మానవ రహిత విమానాలను తయారు చేయడం కోసం అంటే గగనతలంపై మధ్యమ స్థాయి ఎత్తులో నడిచే బలమైన విమాన వ్యవస్థను నిర్మిస్తున్నాయి. ఓకేనా. ఎవరు అంటే యూరోపియన్ దేశాలు అనమాట, అంటే వితౌట్ పైలట్ అనమాట. సో యూరోపియన్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అంటారు దీన్ని యూరోడ్రోన్ ని. ఎందుకంటే ఇది గగనతలంలో మీడియం రేంజ్ లో ఎగురుతుందన్నమాట, అంటే వితౌట్ పైలట్. సో నెక్స్ట్ మానవ రహిత వాహనాల అభివృద్ధిలో ఇది ఒక ముందడుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ కార్యక్రమం ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఇప్పుడు యూరోడ్రోన్ లో మన ఇండియా అనేది పరిశీలక దేశంగా చేరిందనమాట. ఓకేనా. సో ఈ కార్యక్రమం యొక్క నిర్వహణ బాధ్యత ఎవరు చూసుకుంటారంటే OCCAR అనమాట, అంటే ఆర్గనైజేషన్ ఫర్ జాయింట్ ఆర్మమెంట్ కోఆపరేషన్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే వాళ్ళది జర్మన్ వాళ్ళది ప్రభుత్వ రంగ సంస్థ అనమాట, ఆర్గనైజేషన్ ఫర్ జాయింట్ ఆర్మమెంట్ కోఆపరేషన్. సో దీని కింద ఎవరు విమానాలను తయారు చేస్తున్నారు అంటే ఎయిర్ బస్, దస్సా ఏవియేషన్ అండ్ లియోనార్డో. ఈ 4 సంస్థలు కూడా సో ఈ OCCAR యొక్క కింద అంటే పైలట్ రహిత విమానాలను తయారు చేసే కంపెనీలు ఏంటి అంటే ఎయిర్ బస్, దస్సా ఏవియేషన్ అండ్ లియోనార్డో సంస్థలు. తొలి మానవ రహిత విమాన వాహనం 2027 నాటికి సిద్ధమవుతుందంట. సో దాంట్లో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్లు మొదటగా ఈ వాహనాలు అంటే ఎవరైతే పైలట్ రహిత అంటే మానవ రహిత విమానాలు కొనుగోలు చేసే దేశాలు మొట్టమొదటి దేశాలు ఏ కాబోతున్నాయంటే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్లు. సో యూరోడ్రోన్ కార్యక్రమంలో ఇండియాకి పరిశీలక హోదా కల్పిస్తూ జర్మనీ ప్రభుత్వ సంస్థ OCCAR ఆర్గనైజేషన్ ఫర్ జాయింట్ ఆర్మమెంట్ కోఆపరేషన్ వాళ్ళు ఉత్తర్వు జారీ చేశారనమాట. ఓకేనా. సో ఆ సంస్థ యొక్క డైరెక్టర్ జుకమ్ సిక్కర్ అనే అతను మన భారత దౌత్యవేత్త అయినటువంటి అజిత్ గుప్తాకు ఈ ఉత్తర్వుని అందించారు. అయితే ఈ డ్రోన్ లో చేరే రెండవ దేశం అంటే ఆసియాలోనే రెండవ దేశం ఇండియా. ఫస్ట్ దేశం ఎవరు అంటే జపాన్ అనమాట. జపాన్ తర్వాత యూరో డ్రోన్ లో పరిశీలక హోదా పొందిన రెండో ఆసియా దేశం ఎవరు అంటే ఇండియా. సో OCCAR లో బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్లకు సభ్యత్వం ఉంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ దేశాలకు సభ్యత్వం ఉంది అంటే బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్లకి. అయితే ఇవి ఏం చేస్తుందంటే ఆయుధ వ్యవస్థల యొక్క అభివృద్ధి, నవీకరణలో పరస్పరం సహకరించుకోవాలని చెప్పేసి ఈ దేశాల యొక్క రక్షణ మంత్రులు 96 నవంబర్ 12న OCCAR ను ఏర్పాటు చేసుకున్నారనమాట. ఓకేనా. అంటే ఆయుధాలను సమకూర్చుకోవడం. నెక్స్ట్ నవీకరణ అంటే ఏంటి అంటే ఇన్నోవేటివ్ గా ఆయుధాలను సమకూర్చుకోవడంలో పరస్పరం సహకరించుకోవాలని చెప్పేసి వీళ్ళు 96 లో ఏర్పాటు చేసుకున్నారు OCCAR ని. ఇండియా ఏమో 24 ఆగస్టులో దరఖాస్తు చేసుకుంది. నెక్స్ట్ జపాన్ 23. చాలా కాలం నుంచి ఈ దేశాలు తమ రక్షణ అవసరాల కోసం అమెరికాకు చెందిన MQ-9 రీపర్ వంటి మానవ రహిత విమాన వాహన వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి. అసలు ఇప్పుడు ఎందుకు తయారవుతున్నాయి అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు రక్షణ అవసరాల కోసం అమెరికా మీద డిపెండ్ అవుతున్నాయి అనమాట. సో అట్లా అమెరికా మీద డిపెండ్ అవ్వడం వల్ల వ్యూహాత్మకంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అనమాట. అంటే ఆర్థికంగా కూడా ఎక్కువ బడ్జెట్ అవుతుంది కాబట్టి వాళ్ళు సొంతంగా ఈ వాహనాలు తయారు చేసుకోవాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ అనేది ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది అనమాట. ఓకేనా. సో మొదట్లో 2015 మే 18న ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాలు ఈ కార్యక్రమం యొక్క సాధ్యాసాధ్యాలు అంటే ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి చర్చించుకోవడం కోసం వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎవరు? ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. తర్వాత స్పెయిన్ చేరింది అనమాట. నెక్స్ట్ 2015 నవంబర్లో ఈ బాధ్యత అనేది దేనికి అప్పచెప్పారు అంటే OCCAR అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థకి అప్పగించారనమాట. ఓకేనా. సో ఈ ఎయిర్ బస్, దసా ఏవియేషన్, లియోనార్ ఈ 4 సంస్థలు వాహనాలు తయారు చేస్తున్నాం కదా. సో ఆ వాహనాలని 2018 బెర్లిన్ ఎయిర్ షోలో ఈ యూరోడ్రోన్ విమానం యొక్క నమూనాని అంటే ఇది ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి ఒక నమూనాని ఈ సంస్థలు అనేవి 2018 బెర్లిన్ లో ఎయిర్ షోలో వీళ్ళు ఆవిష్కరించారనమాట. ఓకేనా. ఇది ఇండియా, జర్మనీ యొక్క ద్వైపాక్షిక రక్షణ సహకారం ఇచ్చిపుచ్చుకోవడం కోసం 2024 అక్టోబర్లో ఒక సంయుక్త ప్రకటన ద్వారా వ్యక్తీకరించాయి. ఇండియా మరియు జర్మనీ వాళ్ళు 2 దేశాలు కూడా ద్వైపాక్షికంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని చెప్పేసి 2024 అక్టోబర్లో ఒక సంయుక్త ప్రకటనను వ్యక్తీకరించాయి. ఈ సంయుక్త ప్రకటనలో భాగంగానే జర్మనీ ఇండియాని పరిశీలక దేశంగా అనుమతించిందనమాట. ఓకేనా.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు ఇండియాకి యూరోడ్రోన్లో పరిశీలక దేశంగా ఉండడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి అంటే, యూరోడ్రోన్లో పరిశీలక హోదా కలిగిన భారత్కి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి సాంకేతిక సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది. అంటే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇండియాకి అందుబాటులో ఉంటుంది. అంటే ఏదైనా టెక్నికల్గా డెవలప్ చేయాలి అని అంటే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వీళ్ళు అక్కడ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, రిమోట్ ద్వారా నడిచే విమాన వాహనాలను కొనుగోలు చేయడానికి కూడా వీలు ఉంటుంది అనమాట. అంటే మానవ రహిత విమానాలను కొనుగోలు చేయడానికి ఇండియాకు కూడా వీలు ఉంటుంది. నెక్స్ట్ విమాన వాహనాల డిజైన్ అభివృద్ధి, దీనికి సంబంధించి మాత్రం హక్కు ఉండదు, అవకాశం కూడా ఉండదు అనమాట. అంటే విమానాలను డిజైన్ చేయడానికి కానీ విమానాలను డెవలప్ చేయడానికి అంటే మానవ రహిత విమానాలను డిజైన్ చేయడం కానీ డెవలప్మెంట్ కోసం మాత్రం దీంట్లో హక్కు మాత్రం అవకాశం మాత్రం ఇండియాకి ఉండవన్నమాట. ఓన్లీ ఇవి రెండు మాత్రమే ఉంటాయి. సాంకేతిక సమాచారం అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ మనము మానవ రహిత విమానాలు కొనుగోలు చేయడానికి వీలు ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి సోలార్ విద్యుత్ ఎట్ 100 గిగావాట్స్ 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇండియా. ఎప్పటి నాటికి 2022 నాటికి 175 గిగావాట్లు. ఆ 175 గిగావాట్లో 100 గిగావాట్స్ సోలార్ ద్వారా సమకూర్చుకోవాలనేది కూడా ప్రణాళిక వేసుకుందనమాట. కానీ ఈ కోవిడ్ సమయం రావడము, నెక్స్ట్ లాక్డౌన్ ఉండడం వల్ల ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనకు ఇంకొక 2 ఇయర్స్ లేట్ అయిందనమాట. సో యాక్చువల్గా మనం పెట్టుకున్న ప్రణాళిక ఏంటంటే 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో దానికోసం మనం ఇప్పుడు చెప్పాం కదా 100 గిగావాట్లేమో సోలార్ ద్వారానే అని చెప్పేసి. మరి సోలార్ ద్వారా సమకూర్చుకోవాలి అంటే మనకి సోలార్ ప్యానల్స్ కావాలి, సోలార్ పార్కులు కావాలి, రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులు, ఇవన్నిటిని తీసుకురావడం వల్ల ఈ 100 గిగావాట్లని మనం సాధించడం జరిగిందనమాట. అంటే వీటి వల్లనే వీటిని 100 గిగావాట్ల సోలార్ ఎలక్ట్రిసిటీ సాధించడం మనకి ఈజీ అయిందనమాట. కాబట్టి ఎందుకు వీటిని సాధించడం అంటే పర్యావరణ హితం కోసం. ఓకేనా, మనం కోల్ ద్వారా ఎలక్ట్రిసిటీ డెవలప్ చేసినా కూడా మనకి ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ అవుతుంది. కాబట్టి సోలార్ని ఉపయోగించి మనం ఎలక్ట్రిసిటీ డెవలప్ చేసుకోవాలి అని అనుకున్నాం. పర్యావరణ అనుకూల ఇంధనంలో భారత్ స్వీయ సామర్థ్యాలపై ఆధారపడమే కాకుండా ప్రపంచానికి ఒక కొత్త మార్గం అని చెప్పేసి చూపిస్తుందని ఎవరు చెప్పారు అంటే, కొత్తగా ఎన్నికైనటువంటి పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. సో మనం ఈ ఎలక్ట్రిసిటీని అంటే సోలార్ ద్వారా తీసుకోవడం కోసం ఒక పథకాన్ని కూడా మనం లాస్ట్ ఇయర్ డెవలప్ చేసాం. అదేంటి అంటే PM సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా శుద్ధ ఇంధనం అందిస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2024 ఫిబ్రవరి 15న స్టార్ట్ అయింది. దీని లక్ష్యం ఏంటి అంటే 2027 మార్చి నాటికి 1 కోటి గృహాలకి ఉచిత విద్యుత్ను అందించడమే ఈ PM సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క లక్ష్యం అనమాట. ఓకేనా, అయితే ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ అనేది మనకి 2014లో 2.82 గిగావాట్లు ఉందన్నమాట. ఈ 10 years లో ఈ 2.82 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెరిగిందనమాట. అంటే మనం చాలా మనం ఏంటంటే 2 నుంచి 100 గిగావాట్ల కంటే సో ఇది అడ్వాన్స్ స్టేజ్, అంటే మనం సాధించడానికి దగ్గరలో ఉన్నామన్నమాట. అంటే ఏంటి 2030 నాటికి 500 గిగావాట్లు సాధించాలన్నాం కదా. సో దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 2025 జనవరి 31 నాటికి 100.33 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. మరొక 84.10 గిగావాట్ల సామర్థ్యం అనేది ఏర్పాటు దశలో ఉందన్నమాట. ఓకేనా, సో అట్లాగే 2014లో 2 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం, అంటే సోలార్ మాడ్యూల్ ని తయారు చేసే సామర్థ్యం అనేది మనకి 2014లో 2 గిగావాట్ల వరకే ఉంది. అది 2024 వచ్చేసరికి 60 గిగావాట్లకు పెరిగిందనమాట. అంటే దీంట్లో కూడా మనం చాలా డెవలప్ అయ్యామని అర్థం అనమాట. ఓకేనా, సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.